నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 70కి పైగా నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఒక్క గాజుల రామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. గండిపేటలోనే 20కి పైగా భవనాలను కూల్చేశారు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్పై హైడ్రా దృష్టి పెట్టింది. దీంతో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కాగా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. అదే సమయంలో ఇన్నేళ్లు ఏం చేశారని ప్రశ్నించింది. మరోవైపు ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ది అనే ప్రచార నేపథ్యంలో మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. దాన్ని తాను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించి ఉంటే తానే దగ్గరుండి కూల్చివేస్తానన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ మంత్రుల ఫామ్ హౌజులు కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైడ్రాను హైడ్రామాగా వర్ణించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తంగా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రాష్ట్రంలో రోజుకో రకమైనటువంటి రాజకీయం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా విగ్రహాలకు సంబంధించినటువంటి రాజకీయం తెర మీదకి వస్తే ఈరోజు కూల్చివేతల పర్వం. మొన్నటి వరకు రైతుల రుణమాఫీకి సంబంధించి అబద్ధాలు వల్లివేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రజల్ని మోసం చేసింది అనేటువంటి నిందలు భరించింది. కానీ మొత్తం మీద రైతులకైతే మేము సంపూర్ణంగా చేసాం. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి పరిష్కారం అయితే చేస్తున్నాం. ఇలా రోజుకో రకమైనటువంటి రాజకీయ వివాదం అనాలా, లేకపోతే కావాలనే ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి దానికి సంబంధించి రాజకీయం చేస్తున్నాయా అనేటువంటి విమర్శలు. ఈరోజు హైడ్రాకు సంబంధించినటువంటి అక్రమ భవనాల కూల్చివేత పర్వం అనేది చోటు చేసుకుంది. దీనికి సంబంధించి రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు. మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అనేటువంటి మాట, దాన్ని నేను లీజుకు మాత్రమే తీసుకున్నాను, అక్రమంగా కట్టి ఉంటే నేనే దాని దగ్గరుండి కూల్చివేస్తాను. అలాగే కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫామ్ హౌజుల పరిస్థితి ఏంటి, వాటితోనే కూల్చివేతల పర్వం మొదలు పెడితే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా నమ్మకం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అని కేటీఆర్ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తేజావత్ వెంకట్ నాయక్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు. అలాగే బొమ్మెర రామూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకట్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఎలా చూడాలి అంటే దీనికి సంబంధించి హైడ్రా నెపంతో రాష్ట్రంలో భవనాల కూల్చివేత, దీన్ని రివెంజ్ పాలిటిక్స్ అనాలా, లేకపోతే కావాలనే కూల్చివేస్తున్నారు, కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మీద కన్నేయాలి కాబట్టి రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని కూల్చేస్తున్నారనేటువంటి సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కామెంట్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా, అంటే చేస్తున్న ప్రతిదీ విమర్శకు తావిచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్నాయి? ఎలా చూడాలి దీన్ని? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు విషయం ఏంటంటే హైడ్రా అనగానే మనకు గుర్తొచ్చేది అదేదో కూలగొట్టడానికి ఏర్పాటైన ఒక వ్యవస్థ మాత్రమే కాదు సార్. ఈ హైదరాబాద్లో పర్టికులర్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కనుక కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవుతాయని చెప్పి హైడ్రాని తీసుకొచ్చారు. సో దాంట్లో ఎంక్రోచ్మెంట్ వాటిని కూల్చడం అనేది కూడా ఒక భాగమే. దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్లో కూడా 100 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి ఒక చట్టబద్ధ సంస్థ, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుంది. ఏవి రంగనాథ్ గారు, వాళ్ళు ఎంత నిజాయితీ పరులో నాకు తెలుసు. దాంతోపాటు ప్యానల్లో ఉన్న రామూర్తి గారికి కూడా తెలుసు, ఎందుకంటే వారు ఖమ్మం జిల్లా అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలుసు. సో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, స్టార్టింగ్లోనేమో రేవంత్ రెడ్డి గారు జన్వాడ ఫామ్ హౌస్ పైన ఏదో అది ఎగరేశారు అన్నప్పుడు, డ్రోన్ ఎగరేశారన్నప్పుడేమో లేదు అది తప్పని చెప్పి నా ఫామ్ హౌస్ మీద ఎట్లా ఎగరేస్తారని చెప్పారు. తర్వాత అది నా ఫామ్ హౌస్ కాదని చెప్పారు. నీ ఫామ్ హౌస్ కాదంటే అప్పుడు ఎందుకు కేసు పెట్టారని చెప్పారు. ఇప్పుడు అది లీజ్కి అని చెప్తున్నారు. సరే ఏదైనా కావచ్చు కాక, అది వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. కానీ మేమేమంటున్నాం సార్ అంటే, కాంక్రీట్ భవనాలు పెద్దవి కట్టడానికి లేదు. ఏది ట్రిపుల్ జీవో అది క్లియర్ కట్గా చెప్తుంది. సరే ఏ ఉద్దేశంతో దాన్ని ఎత్తివేస్తామని అన్నారో, వాళ్ళ ఫామ్ హౌస్ను కాపాడుకోవడం కోసమే వాళ్ళు ఎత్తేస్తామని అన్నారో మాకు తెలియదు. కానీ మీరు గమనించండి, ట్రిపుల్ జీవోలో ఉన్న ల్యాండ్ మొత్తం, ఆ ల్యాండ్ మొత్తం ఈ జీవ వైవిధ్యానికి ఒక పునాది. ఈ హైదరాబాద్కు ఒక ఊపిరితిత్తు లాంటి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని భవనాలకు అక్కడక్కడ మినహాయింపులు ఇచ్చారనేటువంటి కొన్ని కామెంట్స్ లేదు సార్. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉంది, ఎఫ్టీఎల్ కానీ ఎంక్రోచ్మెంట్ కానీ ఇవి చట్ట విరుద్ధమేవి. ఇప్పుడు వీరున్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఫిరంగి నాలా అని ఒకటి ఉంటుంది. ఒకటి ఏది నిజాం కాలం నాటి కట్టిన ఫిరంగి నాలా. అదేంటి మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ నీళ్ళు ఏదైతే ఉన్నో ఆ నీళ్లు ఇది చదవడం కోసము ఒక డ్యామ్ లాగా ఒక ఏర్పాటు చేసి ఫిరంగి నాలా, దాని నుంచి ఆ నీళ్లు తీసుకొస్తుంది. మనం ఇక్కడ చెప్పుకునే నాలా వేరు, ఆ నాలా వేరు. ఆ నాలా మంచి నీళ్ళని సరఫరా చేసిన నాలా లెక్క ఉంటుంది. కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ హౌస్ ఎగ్జాక్ట్గా ఆ నాలా మీద ఉంటుంది. అది కూడా ఎంకరేజ్మెంటే కదా. సో మేమేమంటున్నాము, మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని దాచిపెట్టారు, మీరు అధికారం కోల్పోయిన తర్వాత అది బయటకు వచ్చింది. అది ఆధారాలతో సహా అది బయటకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
సో మేమేమంటున్నాం అంటే సార్ ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఈ రాష్ట్రంలో అంటే పర్టికులర్ హైదరాబాద్లో ఎంక్రోచ్మెంట్కి ఒక దశ లేకుండా పోయింది సార్. మనకు ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ పరిధిలో ఎక్కడ మనం ఎటువంటి ఇల్లులు అవి కట్టుకుని ఉన్నామని అంటాం. కానీ మల్లారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ కాలేజీలు కానీ వాళ్ళ సంస్థలు కానీ చెరువు మధ్యలో కూడా కట్టి చెరువును లేకుండా చేసిన సందర్భాలు ఉండే. సో మేము ఆ నీళ్ళు ఎక్కడ ఆగాలి మరి? ఆ నీళ్ళు ఎవరి దగ్గర? ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టుకున్నారు, చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, అయితే గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో ఉంటుంది. మరి ఆ నీళ్ళు ఎక్కడ ఆగాలి? పేదోళ్ళ గుడిసెల దగ్గర ఆగాల, పేదోళ్ళ ఇళ్ళ దగ్గర ఆగాల, లేకపోతే ఏది ఓపెన్ హౌస్ల దగ్గర ఆగాల? ఎవరి దగ్గర ఆగాల నీళ్ళు? మరి దాన్ని ఎవరు ఆపాలి? అంటే ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళు? వాటికి ఎటు కనెక్టివిటీ లేకపోతే ఎక్కడికి పోవాలి? సో మేమేమంటున్నాం, దీన్ని రిజాల్వ్ చేయడం కోసమే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంత బాగా తీసుకున్నది. వాళ్ళు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ లేదండి, వాళ్ళకున్నది ఇల్లు, అది కూడా రింగ్ రోడ్ పక్కన ఉంటుంది. అదే మన ట్రిపుల్ వన్ జీవో పరిధిలో వచ్చినప్పుడు కూడా అక్కడ అన్ని నివాసాలు ఉండే ప్రాంతాలు అవి. సో దాని వీళ్ళు ఏది ఒకదాన్ని కౌంటర్ చేయడం కోసం ఇంకో దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఇది రైటా రాంగ్ అని చెప్పి కేటీఆర్ గారు మనస్సాక్షితో చెప్తే బాగుంటుంది. కానీ 3 స్టేట్మెంట్లు 3 సార్లు ఇచ్చారంటే 100% వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు నేను చేసిన తప్పని చెప్పి. సార్ కనీసం ఆ ఫామ్ హౌస్ దాంట్లో ప్రతిదీ మీరు ఒకటి గమనించండి, 111 జీవో ఏదైతే మనకు చెప్తుందో ఆ చెప్పిన గైడ్ లైన్స్కి పూర్తి విరుద్ధంగా ఆ ఫామ్ హౌస్ ఉంటుంది. అసలు అలాంటి ఫామ్ హౌస్ ఉందో లేదో మాకు తెలియదు. 111 జీవో ప్రజల్లోకి ఆ వాస్తవం వెళ్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట బలంగా వెళ్తుందా? సార్ ఇప్పుడు ఒక మాట, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏది నిబంధనలు ఉల్లంఘించినా వాళ్ళ మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకు యాక్షన్ ఉంటుందంటే హైదరాబాద్ భవిష్యత్తు కోసం. ఇప్పుడు దీన్ని ఏదో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులు కానీ లేకపోతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అధికారులు వీళ్ళు కూల్చడం స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సపరేట్ హైడ్రాని ఏర్పాటు చేసి దాన్ని ఒక కమిషనర్ ఏర్పాటు చేసి వారే దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు కనీసం ఎవరి మాట వినే పొజిషన్లో లేదు. ఇంకా దీన్ని తప్పుపడడానికి ఏముంటుంది? ఎస్ రైట్, మాట్లాడదాం. ఇంకా దీనికి సంబంధించి బొమ్మర రామూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్, కేటీఆర్ చేసినటువంటి కామెంట్ నేను అంటే గతంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేత చెప్తున్నట్లుగా గతంలో ఆ ఫామ్ హౌస్ నాదన్నారు, ఇప్పుడేమో నాది కాదని అంటున్నారు. ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాలి. అది నేను లీజుకు మాత్రమే తీసుకున్నాను, అక్రమంగా కట్టి ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజ్ల మాట ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా సంధించారు. దీన్ని ఎలా చూడాలి? కేటీఆర్ గారు అప్పుడు అదే మాట అన్నారు, ఇప్పుడు కూడా అదే మాట అన్నారండి. కేటీఆర్ గారిది ఆ ఫామ్ హౌస్ కాదు, కేటీఆర్ గారు లీజుకు తీసుకున్నారు అనేది చాలా అన్ని ఆధారాలతో సహా చూపెట్టారు. ఇంకో మాట చాలా బాధ్యతాయుతంగా నిజంగా ఈ రాష్ట్రానికి అందరూ చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఒకవేళ దాంట్లో లోటుపాట్లు ఉండి అక్రమం అయితే వెంటనే కూల్చివేయండి, లేదా మీరు మొత్తం అక్రమం కాకుండా చాలా మంది అక్రమదారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది హైడ్రా అనేది హైడ్రామా చేస్తున్నారా మీరు, లేదా రాజకీయ ప్రత్యర్థులను దాడి చేయడానికి ఏర్పడ్డ హైడ్రామానా, లేదా ఈ హైడ్రా అనేది పేదలకు గుంజి ఉన్నోళ్ళకు పెట్టడానికా అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు చాలా క్లియర్ గా, నాకు కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా అర్థం కావడం లేదు. కట్టింది అన్ని పర్మిషన్లు ఇచ్చినోని మీద చర్య తీసుకోవాలా, కట్టి అమ్మినోని మీద చర్య తీసుకోవాలా, తీసుకున్నోని మీద చర్య తీసుకోవాలా అనేది ఒక క్లారిటీ లేదు. కాబట్టి హైడ్రా అనేది ఒక క్లారిటీ లేకుండా కొనసాగుతుంది. నోటీస్ ఇవ్వకుండా, కనీసం మాట్లాడకుండా, వాళ్ళని పిలిపియకుండా, వాళ్ళ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో తెలియకుండా, నేను ఇప్పటికే ఇంతకుముందే టీవీలో మొత్తం ఆధారాలతో ఒక బయట చూశాను. ఎక్కడ కూడా ఆయన తప్పు చేసినట్టు ఏం లేదు, కానీ కూల కొట్టారు. మరి కూల్చి నువ్వు ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల పత్రాలు ఉన్నాయి, మరి కూల కొడుతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? నేనేమంటున్నా, మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి. 2014 ముందు చెరువులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చెరువులు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత ఉన్నది, వాటి FTL లెవెల్ ఎంత, బైఫర్ జోన్ లో ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేయండి అని ఇంతకుముందు వేరే టీవీలో కూడా వేరే డిస్కషన్ లో కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒక శాస్త్రీయబద్ధంగా కాకుండా ఒక ఏదో మాకు తోసింది కాబట్టి దీని పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వసూళ్లకు తెగబడి, మరి ఎవరైతే బెదిరించి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వసూళ్లకు తెగబడేటట్టు ఈ యొక్క పని ఉన్నది. ఆఫీసర్ గొప్పవాడే, ఎందుకంటే మా దగ్గర చేసిన వ్యక్తి కాబట్టి. రంగనాథ్ గారు
చాలా గుడ్ ఆఫీసరు, ఆయనకు మంచి పేరు ఉన్నది. కానీ ఆఫీసర్ చేసుకునే పని వీళ్ళు చేయనిస్తున్నారా? యథా రాజా తదా సైన్యం అన్నట్టు రాజు దొంగ అయితే సైన్యం కూడా దొంగలు అవుతారు. కాబట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ, మరి సైన్యం కూడా ఎలా ఉంటది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి నాకు చాలా క్లియర్ గా అర్థమైంది, ఇది రాజకీయ ప్రత్యర్థుల కోసము వాళ్ళ కోసమే చేస్తున్న ఒక హై డ్రామాగా నాకు అర్థమైంది. అంటే ఎక్కడా కూడా చట్ట ప్రకారం వెళ్తున్నా కానీ చట్టవిరుద్ధంగా కానీ వ్యక్తిగత కక్షలు కానీ లేకపోతే వ్యవస్థల మీద కక్షలు కానీ లేకపోతే పార్టీల మీద వ్యతిరేకత చేస్తున్నటువంటిది కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ నేతలకి ఇది కూడా అర్థం కావడం లేదా అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అర్థం చేసుకోలేదు? టీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, లేదా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళ అనేది గురించి మాట్లాడతాలేదు. నేను చాలా క్లియర్ గా మూడు విషయాలు చెప్పాము. కట్టిన వాళ్ళది తప్ప, లేదా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్ప, ఆ కట్టింది తీసుకున్న వాళ్ళది తప్ప. ఇప్పుడు కోల్పోయేది పేదలు. రూపాయి కూడబెట్టి తక్కువ ధరలు వస్తున్నాయంటే అన్ని పత్రాలు ఉన్నాయి కాబట్టి కొన్నారు. అంటే పర్మిషన్లు వచ్చిన సమయంలో అధికారులేమో కానీ నేతలు చేసినటువంటి ఒత్తిడికి అధికారులు ఇప్పుడు బలవుతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అలా చూడకూడదా గత పార్టీలకు సంబంధించి? ఇప్పుడు అందుకనే ఎప్పుడైనా అధికారులే ఆగమవుతారు. అందుకని ఎప్పుడు కూడా అధికారులు తప్పు చేయకూడదు. అధికారము పార్టీ ఒక పార్టీ ఇప్పుడు ఉంటది, ఇంకో పార్టీ అప్పుడు ఉంటది. 2014 అధికార పార్టీలో ఒక్క నిమిషం రామూర్తి గారు, అధికార పార్టీలో అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తే అధికారులు ఇది మేము చెయ్యము అని అంటే వారికి ప్రమోషన్లు కానీ లేకపోతే అక్కడ వాళ్ళు సక్రమంగా పనిచేసుకునేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ప్రభుత్వంలో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు ఉండే అప్పట్లో మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వము అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కాకతీయ మిషన్ అని ఒక కార్యక్రమం పెట్టి లక్షలాది వేలాది చెరువులన్నీ బయటికి తీసి వాళ్ళని ఒక ఫిక్స్ చేసి వాటి ద్వారా మొత్తం పూడిక తీసి నీళ్లు నింపిన చరిత్ర కేసీఆర్ గారికి. కాబట్టి చెరువులు నిజంగానే మొత్తం పోవాలనుకుంటే, కబ్జాలు చేయాలనుకుంటే మేము 10 ఏళ్లలో మొత్తం చెరువులే కనబడకపోయేది. కానీ తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణ అన్ని రకాలుగా ముందుండాలి. అసలు మొత్తం పూడిపోయిన చెరువుల్ని, కబ్జా అయిన చెరువుల్ని తీసుకొచ్చాము. ఇప్పుడు వీళ్ళు తెలియాల్సింది ఏంటంటే 2014కు ముందు పరిస్థితి ఏంది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పుడు మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం రామూర్తి గారు. ఇంకొక చిన్న విషయం, హైడ్రా అనేది హైదరాబాద్ లోపల జరగాలి. కానీ వీళ్ళు ఓఆర్ఆర్ బయట కూడా వీళ్ళు పోయి కూలగొడుతున్నారంటే వీళ్ళు అక్రమార్కులు అనాలనా, వీళ్ళు దోపిడీదారులు అనాలనా, వసూళ్లదారులు అనాలనా, ఏమనాలా మీరు? ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. సో అది బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య చోటు చేసుకున్నటువంటి మాటల తోటాలు మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము. ఎక్కడా కూడా దీనికి సంబంధించి మీరంటే మీరు మేము చట్టబద్ధంగా వెళుతున్నాము, అక్రమాలు నిజంగా జరగలేదా, అవన్నీ కూడా అక్రమాలే, ఇదిగో ప్రూఫ్స్ అనేటువంటి మాట, అక్రమ కట్టడాలే కదా, వాటిని కూల్చేసి మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు అనేటువంటి మాట. ఈ ఫామ్ హౌస్, జనవాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి దానికి సంబంధించి అంటే డ్రోన్లు ఎగరేయడం ఇవన్నీ పక్కన పెడితే అప్పుడు నాదే అని అన్నాడు, ఇప్పుడు నాది కాదంటున్నాడు, లీజుకు తీసుకున్నాం అంటున్నాడు. ఇప్పటికిప్పుడే ఇన్ని రకాల మాటలు మారుస్తున్నారు అని అంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రోజుకో రకమైనటువంటి రాజకీయం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వేదికగా రోజుకో రకమైనటువంటి రాజకీయం. ఈరోజు నిన్న జరిగిన దాన్ని మర్చిపోయే లోపలే ఇమ్మీడియట్గా దాన్ని మరిపించే విధంగా ఆ స్థాయిలో పొలిటికల్ హీట్ బాగా జనరేట్ చేసే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు సర్వైవల్ పాలిటిక్సా లేకపోతే ఇతరత్ర నిజంగానే జరుగుతున్న వాటిని వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నమా, లేకపోతే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం కదా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అనేటువంటి ఒక తత్వం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు ఒకటే మురళి గారు, కనీసం ఈ టాపిక్ మీద మనం రాజకీయాలకు అతీతంగా కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. రోజు మాట్లాడుతున్నాం రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, మీరు దొంగలు, అవినీతి పరులు అనేటువంటి చర్చను కొంత పక్కకు పెట్టి ఇవాళ హైదరాబాద్ నగరం కానివ్వండి, రాష్ట్రంలో ఇంకా ఏ పెద్ద పట్టణమైనా కానివ్వండి, ఒక సమగ్రమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం గల, పరిమితులకు లోబడి ఈ అర్బన్ సీలింగ్ సంబంధించినటువంటిది కానీ లేకపోతే మున్సిపల్ నిబంధనలకు లోబడి హెచ్ఎండిఏకి సంబంధించి ఈ నిబంధనలకు లోబడి ఏ నిర్మాణాలు జరిగినా కూడా మనం ఆహ్వానించవలసింది, దాంట్లో ఏమి సందేహం లేదు. అట్లాగా అభివృద్ధి కావాలని మనం కోరుకుందాం. ఇవాళ జరిగినటువంటిది ఏంటంటే విపరీతంగా అక్రమ కట్టడాలు, చెరువులను, నాలాలను, పార్కులను, ప్రభుత్వ స్థలాలను
దేవాదాయ భూములను అన్నిటిని కూడా ఆక్రమించుకొని, ఎవరు ఆక్రమించుకున్నారండి ఇవన్నీ కూడా? మురళి గారు 2000 గత 20 సంవత్సరాల లోపల విపరీతంగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు అనేటువంటిది రావడం జరిగిన మాట వాస్తవము. గత 20 సంవత్సరాలుగా 2005ను ఒక మనం కొలతబద్దగా తీసుకున్నట్టయితే 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 20 రియల్ ఎస్టేట్ భూమ్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా జరిగినటువంటి మాట వాస్తవం అండి. ఏ మాటకు ఆ మాట చెప్తే అంతకుముందు లేదని నేను అంటలేను. కానీ 20 సంవత్సరాలలో చెరువులు సుమారుగా 4-5 వేల చెరువులు హైదరాబాద్ చుట్టూ నైజాం కాలం నుంచి ఉన్నటువంటి చెరువులనే మాయమైపోయి ఇలా 200లకు పరిమితం అయిపోయినాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని వెనకాల ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ఒక వ్యక్తి సామాన్యుడు నాలాంటి వాడు మీలాంటి వాడు 1 లక్ష 2 లక్షలు ఆ నెలకు కొంత ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ 1-1.5 రూపాయలతోని ఆ ఇళ్లను పర్మిషన్ తీసుకొని, అంటే వాళ్ళే ఇచ్చిన పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చి, కరెంటు బిల్లు పర్మిషన్ ఇచ్చింది, వాటర్ బిల్లు పర్మిషన్ ఇచ్చింది, అన్ని ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసుకున్నాక దానిని ఉన్న ఫలంగా మీరు కొట్టిపడేస్తే, నిర్దాక్షణంగా హైడ్రా అనేటువంటిది కొట్టిపడేస్తే వాడి యొక్క భవిష్యత్తు ఏంది, వాడి జీవితం ఏంది, వాడికి ఉండేటువంటి టెన్షన్ ఎంత అనేటువంటి దాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఇవాళ ఉంది. మేము అక్రమ నిర్మాణాలను సమర్థించడం కాదు. నేను అంటున్నది ఏంటంటే, ఈ హైడ్రా అనేటువంటిది జూలై 9 నాడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే, చట్ట ప్రకారంగా రాలేదు, దీనికి సపరేట్ చట్టమే లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 200 కోట్ల బడ్జెట్ అంటున్నారు దానికి సంబంధించి. ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి కేటాయింపులు ఇవన్నీ జరిగిన తర్వాత మంచి ఆఫీసర్నే దానికి బాధ్యతగా వేయవచ్చు, నేను కాదనను. కాకపోతే ఏంటంటే, ఈ నిర్మాణాలకు ఎవరి పీరియడ్లో అంటే 20 సంవత్సరాల లోపల కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు మొత్తం రియల్ ఎస్టేట్ కుంభకోణాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంపీలు, రకరకాల పేర్లు చెప్పదలుచుకోలేదు, అందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ చేసి ఇవాళ వాటిని అమ్మి అధికారం ఉంది కదా అని చెప్పి పర్మిషన్లు తెప్పించి మరి మామూలు మధ్యతరగతి వ్యక్తులకంతా అమ్మిన తర్వాత ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఎవరు బాధ్యత ఉండాలా? ఆనాడు ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, హెచ్ఎండిఏ చైర్మన్లు ఎవరు, కమిషనర్లు ఎవరు, వీటి గురించి ఏమి చేయకుండా, చర్యలు తీసుకోకుండా దొరికింది కదా అని పబ్లిక్ యొక్క ఆస్తులను నష్టం చేస్తే పబ్లిక్ పరిస్థితి ఏంది అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. దీనిలో అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఏంటంటే, పాలించమని కాంగ్రెస్కి 5 సంవత్సరాలు పాలిస్తే, 10 ఏళ్ళు టీఆర్ఎస్కు పాలిస్తే, మీరు దొంగలు, మీరు తిన్నారు, మేము తిన్నామని చెప్పుకున్న పరిస్థితుల్లో 2 పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్రజా పాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారిన పద్ధతి లోపల ఇవాళ రోజు ఒక టాపిక్ తెచ్చి పాలన పక్కకు పెట్టి ఏం చేయాలని అర్థం కాక, ఎందుకంటే వాళ్ళ 6 గ్యారెంటీలు దాంట్లో 13 మొత్తం 420 ఇవన్నీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తున్నారు. ఇది ఎన్నడూ కూడా బయటకు నేను ఇవాళ మాట్లాడలేదు. ఇంకా 6 నెలలకు చూడండి, సంవత్సరానికి చూడండి, అంత తొందరగా ఈ ఆర్థిక సంక్షోభాలు. ఎందుకంటే ఒక దురదృష్టవశాత్తు అప్పులు చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే దివాలా వైపు వేగంగా పరిగణిస్తుంది అనేటువంటిది అర్థం. దేనికోసం అప్పులు చేస్తారండి? ఒక అభివృద్ధి కోసం, ఒక పరిశ్రమ కోసం, ఒక వ్యవసాయ అభివృద్ధి కోసం, ఒక ప్రాజెక్టు కోసం అప్పులు చేస్తారు. కానీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, మేము అప్పుల కోసం అప్పులు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంది? టీఆర్ఎస్ వాళ్ళు అప్పులను చెల్లించడానికి మేము అప్పులు చేస్తున్నాము అంటే, మీరు ఇంకా రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటిది ఆలోచించకుండా ఇవాళ ప్రజలను రోజు ఒక సినిమా లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం లాగా నడిపిస్తున్నారు. బిల్డింగులు వలగొట్టడము, రోజు మనం టీవీలకు పరిమితం కావడము. మరి ఆ ప్రజల పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నాను. ఆ ఇంటి ఓనర్ల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యత తీసుకోవాలి? మీరు యాక్షన్ ఎవరి మీద తీసుకున్నారు? హెచ్ఎండిఏ వాళ్ళ మీద తీసుకున్నారా? తీసుకోలే. వాళ్ళంతా అక్రమార్కులు, అవినీతి సంపాదించినటువంటి వాళ్ళు, కోట్ల పడగలెత్తినటువంటి వాళ్ళు హెచ్ఎండిఏలో ప్లానింగ్ రకరకాల మనం చూసిన తర్వాత, కమిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్ చూసిన తర్వాత, మనం అందరినీ యొక్క వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత ఇలా ప్రజలను బలిపశువులు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ మా అధ్యక్షులు ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నాను, పక్కకే ఉన్నాను. హై డ్రామా నడుస్తుంది, డ్రామాలు చేస్తున్నారు. రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నారు. అందుకని మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద. మా మహేశ్వర్ రెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే, రియల్ ఎస్టేట్ పోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా మురళి గారు, అయ్యప్ప సొసైటీలో కొన్ని బిల్డింగ్లు కూలగొట్టినారు. కొన్ని కూలగొట్టి ఒక సినిమా యాక్టర్కి సంబంధించినటువంటిది పేరెందుకు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది, కాంప్రమైజ్ అయినారు. మరి ఒత్తిళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి అనేటువంటి దాని కింద ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వీటి మీద దాడి పెట్టి చేస్తే ఇంకా అక్రమంగా నిర్మించినటువంటి వాళ్ళు పరిగెత్తుకొచ్చి అది కాదు మేము ఇట్లా మిగతా కాంప్రమైజ్ అవుతాము అనే రకరకాలైనటువంటిది దిగజారేటువంటి పద్ధతి లోపల ఇవాళ డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి అవునా అనేటువంటి అనుమానం వస్తుంది. నేను అనలేదు, జరుగుతుందని అనలేదు, ఈ అనుమానాలన్నీ వస్తాయి. కాబట్టి ఇవాళ ఈ ప్రజల యొక్క ఆస్తుల నష్టానికి ఎవరు బాధ్యత తీసుకోవాలా? ఏ అధికారి బాధ్యత లేనప్పుడు
ప్రజలు ఎందుకు అంటున్నారు? మీరు ఎట్లా ఇచ్చినారు? కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చినారు? కరెంట్ శాంక్షన్ ఎట్లా చేసినారు? మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినారు? సబ్ రిజిస్ట్రార్స్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారండి? కాబట్టి ఇదంతా పెట్టుకొని ప్రజలకు ఉండేటువంటి నాలెడ్జ్ ఏంది? మామూలుగా చాలా ప్రాంతాల్లో నుంచి అధికారులు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, మంత్రి గారు ఉన్నారు, ఆయనకు 600 ఎకరాల పట్ట భూములు ఉన్నాయనే మంత్రి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న పేరెందుకు కానీ ఆయన పరిస్థితి ఏంది? చెరువులు ఆక్రమించినారు అని చెప్తున్నారు. కాబట్టి చెరువులు ఆక్రమించడానికి మామూలు వ్యక్తితో కాదు. గుర్తుంచుకోండి మురళి గారు, రాజకీయ నాయకుల ప్రమేయం. దానం నాగేందర్ గారి పేరు వచ్చింది మొన్న, ఆయన జోక్యం చేసుకున్నాడు. రంగనాథ్ గారి మీద ఆయనకి ఇష్టం లేదా ఇక్కడ పనిచేయడం అనేటువంటి పద్ధతి లోపల బెదిరించడం జరిగినటువంటిది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్ ఇదంతా జరిగినటువంటి వాళ్ళ చెరువులు మాయం కావడానికి కానీ, వాతావరణ కాలుష్యం కానీ, 111 జీవో మీద రిలాక్సేషన్స్ కానీ, ఇవన్నీ ఎవరి కోసం చేసినారు? గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు డబ్బు సంపాదించేటువంటి దాని కోసమే ఇవన్నీ చేసినారు అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటిది. ఇది ఒక డ్రామా నడుస్తుంది, ప్రజలను పక్కదవన వహిస్తున్నారు, చేయడం లేదు అనేటువంటి మేము భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే. అధికార పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్ ఒకలాగా ఉంది. గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి అక్రమాలకి సాక్ష్యాలు లేకుండా మేము చేసేస్తున్నాం, అవే సాక్ష్యాలు, మేము కూల్చివేస్తున్నటువంటి అక్రమ కట్టడాలే సాక్ష్యాలు, ఇదిగోండి ఇన్ని అక్రమాలు జరిగాయి అనేటువంటి మాట. ఎక్కడా కూడా అక్రమాలకు పాల్పడింది లేదు, అధికారికంగానే అవి ఉన్నాయి, మా మార్క్ అనేది లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని, అంటే సామాన్యులు బలవుతున్నారు. ఈ రెండు పార్టీలు బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కదా అని ప్రభుత్వం మేము న్యాయంగానే చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ అలాగే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి రాజకీయం చేస్తుంది. సామాన్యుల పరిస్థితి ఏంటని భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మొత్తం కోణాన్ని రోజుకొక రకంగా జరుగుతున్నటువంటి రాజకీయ కోణంలో చూడాలా, లేదు సమూలంగా అక్రమాలని తొదముట్టించేందుకు తీసుకుంటున్నటువంటి ఒక చర్యగా చూడాలా, ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ చాలా ముఖ్యంగా మనము రాజకీయాల వైపు చూడకుండా ఒకవైపు ఏమో ప్రజలు, మరొక వైపు ప్రకృతికి సంబంధించినటువంటి మనకు న్యాచురల్ కెలామిటీస్ రాకుండా మనకు జరగకుండా చూసుకోవాల్సింది రెండవది. ఈ రెండింటి మధ్య ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల్ని చూడాలి, ఇటువైపు ఉన్నటువంటి మరి ప్రకృతిని కూడా, ప్రకృతికి సంబంధించినటువంటి చెరువులు కానీ వీటిని కానీ మనం వీటిని రక్షించుకుంటేనే హైదరాబాద్ రక్షించబడుతుంది అనేది చూడాలి. ఈ రెండింటి మధ్య ప్రజల్ని రెండింటిని సమన్వయం చేసుకునే ఆలోచన ఉండాలి. ఇది పోలీసు చర్యగా పోలీసులు చేసే చర్య కాదు, ఇది పోలీస్ యాక్ట్ కాదు. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయానికి ముందు ప్రభుత్వం ఏం చేసేది ఉందంటే, ఇంతకుముందు ఒక పార్టీ మిత్రుడు చెప్తున్నట్టు ఒక వైట్ పత్రాన్ని, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, ఎందుకున్నాయి, ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చారు. ప్రభుత్వమే కదండి, ప్రభుత్వం ఈజీగా తీయగలుగుతుంది, ఒక 10 రోజుల్లో తీయగలుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ పైన, రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం పైన, రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక వ్యవహారం పైన ఎట్లయితే శ్వేతపత్రాన్ని ప్రకటించిందో, ఈ విషయంలో కూడా హైడ్రామాకు తెరదించి, హైడ్రామా అని నేను అంటాను కాబట్టి, ఈ హైడ్రామాకు తెరదించి నేనేమంటున్నానంటే ముందు ఒక శ్వేతపత్రాన్ని విడుదల. హైడ్రామా అంటే ఇది రాజకీయమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా చేస్తున్నటువంటి కోణంలో చూడకూడదు. నేను డ్రామా అని ఎందుకు అంటున్నానంటే ఒక 2 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి. వీళ్ళు కొనసాగించగలుగుతారా? ఇట్లా కూల్చివేతలను కొనసాగించే విషయం, ఆ దమ్ము, ఆ ధైర్యం ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఉందా? లేదు. ఎందుకు లేదంటే వీళ్ళందరూ కూడా, ఎందుకు నేను ఆ దమ్ము ధైర్యం అని మాట్లాడుతున్నానంటే, అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదొక విషయాన్ని, దీన్ని ఏం చేశారు, ఏదో ఒక బూచి చూపించారు, ఇది చేస్తాము, మేము చేయబోతున్నాము, మేము చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అప్పుడు భయపట్టించారు, తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు భయపట్టిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసే డ్రామా కాదు ఇది, ప్రజలకు మేలు చేసే సంపద కాదు. అదే అయితే ఈరోజు ఆ ప్రభుత్వమే ఆ 10 ఏళ్లలో అన్ని కూల్చివేయాలి కదా. కూల్చివేయకుండా చిత్రపురి కాలనీ కానివ్వండి, చిత్రపురి కాలనీ అయితే పెద్ద డ్రామా, అది హైకోర్టులో చాలా పెద్ద డ్రామా. ఎందుకంటే అక్కడ ఒక సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ చాలా అధ్వానంగా, ఎన్నో కేసులు ఉన్నాయి పెండింగ్ లో, కానీ ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు. అంటే నేను ఇక్కడ విషయం చెప్పదలుచుకున్నది అంటే, ప్రభుత్వము ఎక్కడైనా గుడిసెలు వేసుకున్న వాళ్ళని,
ప్రభుత్వము ఏదైనా ఎవరికి ఎవరికి అంటే ఎవరు కూడా అంటే తమకు ధైర్యం లేని వాళ్ళని నిరుపేదల్ని పోయి డోజర్ పెట్టి కొట్టేస్తుంది. ఇవాళ ఎన్ని కొట్టినాయి? 2, 3 లేదా ఒక 10 అంతస్తులను కొట్టవచ్చు హైదరాబాద్. కానీ ఎంతో మంది నిరుపేదలను నిరాశ్రయం చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి వాటిని, చెరువులను, కుంటలను, తర్వాత సరస్సులను, వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ముందు ఎవరెవరు ఎంతున్నారు అనేది విడుదల చేసిన తర్వాత ఒక రియలైజేషన్ స్టార్ట్ కావాలి. దీన్ని ఏం చేద్దాము, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఏంటి, క్రమబద్ధీకరణ కాదు, మళ్ళీ క్రమబద్ధీకరించి ఈయన డబ్బులు వేసేసి తీయడం కాదు. వీళ్ళందరికీ ఇంత కంపెన్సేషన్ డిసైడ్ చేసేసి దాన్ని అక్వైర్ చేయడం మంచిదా? అక్వైర్ చేయడం సాధ్యం కాకపోతే మరి దాన్ని అక్వైర్ చేయడం సాధ్యం కాదనుకుందాం. సాధ్యం కాకపోతే దాన్ని ఏ విధంగా మనము తొలగించాలి, లేదా ఏ విధంగా దాన్ని కంపెన్సేట్ చేయొచ్చు అనే ఆలోచన చేసిన తర్వాత చేయాల్సిన పనిని ఎకాఎకిగా చేయడం అనేది కాస్త ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు ప్రజలు అన్నప్పుడు, ఇటు ప్రజల వైపు చూసినప్పుడు నిజంగా కూడా పైసా కూడబెట్టుకొని ఏదో కొంత అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల నుండి తీసుకొని ఆ ఫ్లాట్లను కొని ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా ప్రభుత్వము తరఫున ప్రభుత్వము వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దోపిడిగా ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రభుత్వం చేసే సంరక్షించాల్సిన ప్రభుత్వం తాము పర్మిషన్లు తీసుకున్న తర్వాత చేయట్లేదు అంటే దేనికి ప్రశ్నార్థకం అవుతుంది? మనం పర్మిషన్ నమ్మొద్దుగా, మనం HMDA ఇచ్చే పర్మిషన్ నమ్మొద్దు, తర్వాత మనం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నమ్మొద్దు, దేన్ని నమ్మొద్దు అనే అటువంటి విషయం అయితే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వాన్ని నమ్మొద్దు అన్నట్టే కదా. ఇప్పుడు ఆ సంకేతాన్ని ఇస్తున్నది వాళ్ళ సంకేతం అంతే కదా, వాళ్ళ సంకేతం అంతే కదా, వాళ్ళు ఇచ్చే సంకేతం అంతే కదా. అందుకోసమని మేము ఏమంటున్నామంటే, మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా, ప్యానలిస్టులు అందరూ కూడా ఏమనుకుంటున్నామంటే, ఒక మీరు చెయ్యండి, మీకు చేసే అధికారం ఉంది, కానీ ఒక పద్ధతి ఉంది. అన్లెస్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా, మీకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా చేయమని చెప్తాం, ఆ పద్ధతి ప్రకారంగా చేయమని చెప్తున్నాం, ఆ పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుతున్నాం. కాబట్టి మనం ఇక్కడ బాగా ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ఏదో డ్రామాలు చేయకండి, ఖచ్చితంగా మీరు ఒక చర్చ పెట్టండి. ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పకుండా మీరు చేయడం మంచిది కాదు. నేను ఈ విషయంలో మాత్రం మనం ఏంటంటే పోలీసు యాక్ట్గా పోలీసు ప్రపంచంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది పోలీస్ ప్రపంచం కాదు, ఇది సంక్షేమ రాజ్యం. కాబట్టి సరే, ఇప్పుడు నిజంగా దండించాలంటే, నిజంగా చేయాలంటే అసలు వీటి వెనుక ఉన్న వాళ్ళను నిజంగా రాజకీయ నాయకులందరినీ శిక్షించాల్సిందే. దానికి ఒక ప్లాన్ చేయమని చెప్దాం. రంగనాథ్ గారిని నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఆ ప్లాన్ ఉన్నాయా, పర్మిషన్లు ఉన్నాయా చూడండి, బయట పెట్టండి, తర్వాత మీరు ఒక యాక్షన్ తీసుకోండి. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కాదు. ఈ పోలీస్ ఆఫీసర్స్ని నిజంగా కూడా పెట్టడంలో నేనేం తప్పనట్లేదు, కానీ వీళ్ళకు సంక్షేమం అంటే తెలియదండి. అసలు పోలీసులకు నేను అంటాను, ఈరోజు కామెంట్ చేస్తున్నాను, పోలీసులకు మోకాలలో మెదళ్ళు ఉంటాయేమో అంటాను. పోలీస్ అనగానే మోకాలలో మెదళ్ళు ఉంటాయి వీళ్ళకి. ఈ పోలీసులను సంక్షేమంలోకి తీసుకురావద్దు. మీ IAS ఆఫీసర్లు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా చాలా తప్పులుగా ఉంటాయి. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, అందుకే వాళ్ళు మనకు ఆ విధంగా ప్రొజెక్ట్ అవుతున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. వాళ్ళ మీద ఆ ఒత్తిడి ఉంది కాబట్టి అలా చేస్తున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారికి ఇప్పుడు పెద్ద ప్రశ్నలు వచ్చాయి. ఏమొచ్చాయి? పొంగులేటి గారి కూడా ఉన్నాయి, మన మినిస్టర్ కూడా అక్కడ ఉన్నాయి, అక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, అన్ని కూడా కొట్టండి అని కూలగొడతారా? నిజంగా కూలగొడతారా? నేను ఏకంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మురళి గారు, నిజంగా ఈ పరంపర కొనసాగించగలుగుతారా? చేయలేరు, ఖచ్చితంగా చేయలేరండి. నిజంగా కూడా వీళ్ళను భయపెట్టించి ఇంకేదో తీరుగా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి దీని జనం ఎలా అంటారంటే, సారి గారు, రాజకీయ మినహాయింపులు అంటారు. అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు అప్పటి వరకు జరిగినటువంటి ఇవేవి కూడా బయటకు రావు, కానీ ఇమీడియట్గా వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోగానే ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ళవి కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీ వెలికి తీస్తూ రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని సమూలంగా లేకుండా చేయాలనేటువంటి ఒక పొలిటికల్ ఎజెండాతోనే. ఇది క్రీమీ లేయర్ అంటే పైన రాజకీయ నాయకులందరూ కలిసే ఉంటారండి. మనం అనుకుంటాం గానీ ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు వీళ్ళు.
రాజకీయ పార్టీలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కానీ పైనంతా కూడా లేయర్స్ అన్ని కలుసుకుంటాయి. పొత్తులు చూద్దాం, మనం పొత్తులు చూసినప్పుడు ఎన్నికలప్పుడు పొత్తులు చూస్తాం కదా, ఎన్నికలప్పుడు పొత్తులు పెట్టుకునేటప్పుడు ఇవేమి యాది రావు వాళ్ళకి. ఎన్నికలప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా చెప్తారు వాళ్ళు. ఆ పొత్తులు పెట్టుకుంటారు కదా, ఎంత సిగ్గు లేకుండా పొత్తులు పెట్టుకుంటారంటే ఈ రోజు మాట్లాడిన వాళ్ళు మీరు చూడండి. కాబట్టి మనం రాజకీయాలని ఇక్కడ రాజకీయాలు కాదు, ఇక్కడ ప్రజల్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రకృతికి ఆ దిశగా మీరు అన్నట్లుగా నేనేమంటున్నానంటే ఈ దిశలో ప్రభుత్వము ఒక ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా అధికారులకు ఉపయోగపడడం కాదు. ఒక ఆలోచన కేబినెట్ లో పెట్టి ఒక యాక్ట్ పట్టుకురమ్మనండి, ఒక చట్టం పట్టుకురమ్మనండి. ఆ చట్టంలో ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో పర్మిషన్ ఇచ్చినవాడు, కొన్నవాడు, అంటే విమర్శలు రాగానే రేవంత్ రెడ్డి నేను తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక చట్టం తీసుకొని రావాలి, లేకపోతే దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనేటువంటి మాట చెప్పారు. ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టారు అనగానే ఇమీడియట్గా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సచివాలయంలోనే పెడతాం లోపలే అని చెప్పేసి ఇమీడియట్గా డిప్యూటీ సీఎం తోటి అక్కడ స్థల పరిశీలన కానీ ఇతరత్ర చేసిన విధంగానే ఇమీడియట్గా అలాంటి చర్యలు ఏమైనా రేపేమైనా తీసుకుంటారేమో చూద్దాం. సార్ గారు మాట్లాడదాం దీని మీద. అదే దానికి సంబంధించి చూద్దాం. ఆ దిశగానే రావాలి. ప్రజాపాలన ఉండాలి కానీ రాజకీయ పాలన ఉండకూడదనే అందరూ కోరుకుంటున్నటువంటి పోలీస్ స్టేట్ అండి. ఇట్ షుడ్ నాట్ బి ఏ పోలీస్ స్టేట్. ఎందుకంటే మనము హక్కుల గురించే నియంత్రిత ప్రభుత్వాన్ని దించాం, ప్రజాపాలన వైపు పోతున్నాం. ఇది ప్రజాపాలన అనిపించుకుంటుందా అనేది కొద్దిగా ఆలోచన చూడాలి. సరిగ్గా రైట్. వెంకట్ ప్లీజ్. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా ఇది ఎక్కడ రివెంజ్ కాదు సార్. ఇప్పుడు మీరు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు కదా, సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని అప్పుడే వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు రాజకీయం కోసం దాన్ని తీసుకొచ్చారు. 10 సంవత్సరాలుగా వాళ్ళకి గుర్తు రాలేదా సార్? మరి 10 సంవత్సరాలుగా కొంచెం ఇప్పుడు ప్రపోజల్ తెచ్చామని అన్నారు. ప్రపోజల్ ఎక్కడ తెచ్చారు? మరి మేమేమంటున్నాము, మీరు అనివార్యంగా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని పాటించే ప్రయత్నం మేము చేస్తున్నాం. చిత్తశుద్ధి మాది సార్. ఆ చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం. ఇప్పుడు సరే టాపిక్ విషయానికి వచ్చినప్పుడు ఇందాక రామూర్తి గారు అంటే ఏ మిస్టేక్ చేశారని చెప్పి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ని కూలగొడతారని చెప్పి చెప్తుంటారు. 2 మిస్టేక్ క్లియర్గా కనబడుతుంది సార్. ఒకటేమో హిడెన్, అంటే ఎప్పుడైనా సరే మనం మిస్టేక్స్ 2 రకాలుగా చూస్తాం. హిడెన్ మిస్టేక్స్ అండ్ డిస్క్లోజ్డ్ మిస్టేక్స్. బయటికి కనపడే మిస్టేక్స్ క్లియర్ కట్గా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే 111 జీవోలో అంత పెద్ద కాంక్రీట్ కట్టడానికి వీలు లేదు. ఫస్ట్ మిస్టేక్ వాళ్ళు కట్టింది. సెకండ్ ఏంటంటే ఫిరంగి అనే ఒక నాలాని దాన్ని ఎంక్రోచ్ చేసి దాని మీద అది కట్టారు. అది సెకండ్ మిస్టేక్. అది క్లియర్ కట్గా కనపడుతుంది. ఇంకా దీంట్లో కసేడుంది, పగేడుంది, ఇంకేడుంది. మేమేమంటున్నాం, ఆ ఫామ్ హౌస్ మీదా కాదా, మీ ఫ్రెండ్దా, మీరు లీజ్ తీసుకున్నా, ఎక్కడ మేము మాట్లాడలే. ఆ విషయంలో ఎక్కడ మేము చేయలే. కానీ క్లియర్ కట్ ఆధారాలతోనే ఈరోజు కూల్చివేయడం జరిగింది. ఇంకో విషయం, గతంలో రేవంత్ రెడ్డి దేని మీద అయితే పోరాడాడో ఆ విధంగానే దాని మీదే ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలు దీన్ని పొలిటికల్ ఎజెండా కింద చూసేటువంటి పరిస్థితులు మేమేమంటున్నాం. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నట్టు లీగల్ గానే దీన్ని చేస్తున్నాము, నిజంగానే ఆక్రమణకు గురైందని ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పినంత సింపుల్గా అన్నటువంటి దానికి సంబంధించి ప్రజలు నమ్మిన కోణం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అర్థమయ్యే విధంగా నిజంగా ఇది జరిగిందని చెప్పేటువంటి పరిస్థితి సాదిక్ గారు చెప్పినట్లుగా ఆ విధంగా సార్ మేమేమంటున్నాం, వాళ్ళ మధ్యలో ఇప్పుడు మిస్ఇంటర్ప్రిటేషన్ చేయడం డే 1 నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళ పని అదిగా పెట్టుకున్నారు. డే 1 నుంచి ట్రోల్స్ చేయడం, మిస్ఇంటర్ప్రిటేషన్ చేయడం, చట్టాన్ని రాంగ్ వేలో మార్చడం. వాళ్ళు ఏదో 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి తర్వాత మేమేదో 10 సంవత్సరాలు మేము పాలించినట్టు చేయడం. కాంగ్రెస్ పార్టీకి ఫామ్ హౌస్ సంస్కృతి ఏం లేవు సార్. ఎక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడేంత లేదు. మా వాళ్ళంత రిచ్ కూడా కాదు. మేమంతా ఇది పేద పార్టీ, పేద ప్రజల కోసం ఉన్న పార్టీ. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. సో మేమేమంటున్నాం అంటే సార్, ఒక విషయం, ఇప్పుడు అది కాకతీయ కమిషన్ గురించి, కాకతీయ కమిషన్ ఏదో ఉంది వాళ్ళు తెచ్చింది. సో దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న మాట అడుగుతున్నాను సార్. దాదాపు ఒక 70,000 కోట్ల వరకు దాన్ని ఖర్చు చేశారు. ఖర్చు చేసి మేము ఏది మళ్ళీ నీళ్లను మళ్ళీ తీసుకొచ్చి నీళ్ళను మొత్తం హోల్డ్ చేసి దాంట్లో పూడిక తీసి మేము భూగర్భ జలాన్ని పెంచుతామని అన్నారు. కేవలం 3 నెలలు ఎండాకాలం వస్తే కనీసం చెరువులను నిండిపోయినాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ కూడా వచ్చాయి కదా. సార్ మేము ఏమంటున్నాము, ఇప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు సంబంధించి సార్ ఒకటే అంటున్నాం, ఇంత ప్రతిష్టాత్మకంగా అని చెప్పుకున్న మీ ఏదైతే మిషన్ కాకతీయ ద్వారా ఏర్పాటు చేసిన చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ చెరువులో కనీసం 3 నెలలు నీళ్లను హోల్డ్ చేసే పరిస్థితి లేదా? కనీసం భూగర్భ జలాలు ఉండే పరిస్థితి మీరే కదా ఫోన్లు ఇట్లా పట్టుకొని ఈ చెరువు నిండింది దీని కారణం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి క్లెయిమ్ చేశారు. మరి మీరు మేమేమంటున్నాం, ఒక్క ఎలినినో అనే పరిస్థితి వస్తే, ఒక్క వర్షాభావం పరిస్థితి వస్తే దాన్ని తట్టుకునే పొజిషన్లు ఎందుకు లేవు? మరి ఒకటే అంటున్నాం, ఇంకా డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్తే ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టు చాలా చిట్టా బయటకు తీయొచ్చు. కానీ మేమేమంటున్నాం అంటే సార్, కొన్ని విషయాలు రాజకీయం చేయాలి, కొన్ని విషయాలు రాజకీయం చేయొద్దు. నేను మాట చెప్పదలుచుకున్నాను. మూసి ఉంది సార్. మూసిని మీరు ఒకసారి ఆ కోకాపేట ఏరియాలో చూడండి. అసలు అక్కడ మూసి ఉండదు. మనం సినిమాలు అంటాం కదా, ఇది మూసి లాంటిది కానీ మూసి కాదు అన్నట్టు మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సార్ ఎవరైనా పక్కకు ఎంకరేజ్ చేసుకుంటారు, లేకపోతే ఇటు పక్క అటు పక్క. సార్ మధ్యలో ఎంకరేజ్ చేసుకుంటారు సార్.
అంటే మూసి ఆ బిల్డింగ్ ఇటు 2 పాయల చీలాలా, ఇదే గోదావరి కృష్ణ నది పాయలు చీలినట్టు పోవాలా? మేము అది రోడ్డు మీద కనపడుతుంది సార్, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అంటే కళ్ళలు గంతలు కట్టుకొని ఉంటున్నారు సార్. మేము ఇంకో విషయం అంటున్నాము. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాం సార్, వీళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉంటారో మాయా చేసో మతలబ్ చేసో ఆ FTL ల్యాండ్ మీదనో లేకపోతే నాలా మీదనో కట్టేసి వీళ్ళు అమ్మేసి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ ఉన్న కస్టమర్స్ బాధపడాలా, ప్రజలు బాధపడాలా? ఇప్పుడు ఇలాంటివి కనుక చేస్తే, ఇలాంటి భయాలు కనుక క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఎవరైనా బిల్డర్స్ అంటే ఎవరైనా ప్రజలు ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ఇల్లు కొనాలన్నా ఇంకో 100 రకాలుగా ఆలోచిస్తారు సార్. దీని పూర్వపరాలు ఏంది, దీని కథ ఏంది, దీని కార్ఖాన ఏంది? అంటే ప్రభుత్వం గతంలో పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటుంది సార్. 100% తీసుకుంటుంది. అసలు దాంట్లో ఎటువంటి కాంప్రమైజేషన్ లేదు. అంటే ప్రతి కానీ డిపార్ట్మెంట్ ఎప్పుడు సార్ అది ఎప్పుడు వీళ్ళ సైడ్ నుంచి కోఆపరేట్ వచ్చినప్పుడు వీళ్ళు అయిన దానికి కాని దానికి బట్టగాల్చి మీద వేసుకుంటూ పోతా అంటే అది మేమేదో రివెంజ్ కల్చర్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు క్రియేట్ చేస్తే అది ఎవరికి మేలు జరుగుతుంది? మేమేమంటే ఇప్పుడు ఇంత చెప్తున్నా కూడా ఏ సామాన్యకైనా మేలు జరుగుతుందా మరి దీంట్లో? ఇప్పుడు బిల్డరు అమ్మేసి వెళ్ళిపోతున్నాడు, కానీ కొనేది ఎవరు? ప్రజలే కదా. ఆ ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్ రాదు, దాంతోపాటు వాటర్ కనెక్టివిటీ ఉండదు, ఎవరు బాధపడాలి మరి? సో అంటే ఇప్పుడు అక్రమ కట్టడాలకు సంబంధించి ఆ పర్మిషన్లన్నీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు బాధ్యత. 100% సార్. ఒక నిమిషం ఒక్క సెకండ్. నవీన్ మిట్టల్ని మీరు ఎందుకు మార్చలేరండి? నవీన్ మిట్టల్ ఏమన్నంతా మీరు అధికారుల మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు కదా. ఈ రోజు నవీన్ మిట్టల్కి సంబంధించి పుంకాలుగా వ్యాసాలు వస్తున్నాయి. పుంకాలుగా ఏ అధికారిని కూడా మీరు మార్చలేకపోతున్నారు ప్రజాపాలన. సార్ ఏదైనా తీసుకో సాది గారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ సరే మీకు ఆయన పర్సనల్గా ఏదైనా టార్గెట్ ఉండొచ్చాము, కానీ సాది గారు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ప్రజాపాలనలో ఎవరు ఏది ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా వాళ్ళ విధి విధానాలు తేడా ఉన్న 100% తీసేస్తాం. వాళ్ళకు మాకేం ఏదో ఏమంటారు ఎటువంటి ఇది లేదు సార్. కానీ విషయం తీసేరండి, మీరు కూడా వాళ్ళతో కలిసి కుంభకోణాలు చేస్తున్నారని మాకు తెలుస్తుంది. సార్ ఒక మాట రండి సార్, ఒకసారి నేనేమంటున్నా సచివాలయం రండి, లేకపోతే మా మంత్రుల దగ్గర రండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. మేము కుంభకోణాలు చేసేంత ఆస్తులు సంపాదించుకునేంత పెద్ద పెద్ద ఆస్తి అవేం పెట్టుకోలేదు సార్. నవీన్ మిట్టల్ గురించి తెలియని వాళ్ళు, సుల్తానియా గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. మరి మీరు వాళ్ళతో ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము రోజు తలలు పట్టుకుంటున్నాము, మన ప్రజాపాలన మేమంతా తలలు కొట్టుకుంటున్నాము, రక్తాలు కారుతున్నాయి మాకు తలలు కొట్టుకొని. ఒక కంక్లూజన్ తీసుకుందాం, ఒక నిమిషం. తీసుకుందాం. రైట్ వెంకట్, ఏం చేయాలి దానికి సంబంధించి నవీన్ మిట్టల్ విషయంలో కూడా వారు చెప్తున్నట్టు సార్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన CCLకి ఇది కమిషనర్గా ఉన్నారు. భూమాత పోర్టల్ వచ్చిన తర్వాత CCL మొత్తానికి క్లోజ్ అయింది. అక్కడ వారి పని ఏం లేదు. ఇప్పుడంతా భూమాత ధరణి ఈ ఇష్యూ మీద నడుస్తుంది. దానికి ఒక సపరేట్ ఒక బాడీ ఏర్పాటు చేశారు. ఆ బాడీ ఏదైతే ఏది మన ప్రోటోకాల్ ఏదైనా ఇచ్చిందో, ఏదో గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారము భూమాత పోర్టల్ తీసుకొచ్చి అప్పుడు అక్కడ ఒక కమిషనర్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు నవీన్ మిట్టల్ గారి పని ఏం లేదు, అక్కడ వారేం చేస్తలేరు. సో మేమేంటున్నాం తీసేయాలా వద్దా ఇంకే చేయాలని చెప్పి ప్రభుత్వం కంటే ప్రభుత్వ నిర్ణయాల పెద్ద కాదు సార్. ప్రభుత్వ నిర్ణయాల కంటే నవీన్ ఒక సూటి ప్రశ్న. కాంగ్రెస్ జెండా పాలిటిక్స్ చేస్తుందా, ఎజెండా పాలిటిక్స్ చేస్తుందా? అసలు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా కాంట్రవర్షియల్ అనాలా, లేకపోతే ఆ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగానే రేవంత్ రెడ్డి ఒక పొలిటికల్ హీట్ని జనరేట్ చేసి స్టిల్ ఈ క్షణం వరకు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి, ఎజెండా ఏంటి అసలు? సార్ ఇప్పుడు మేము ప్రజాపాలన అన్నాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రజలను పాలించడం కొత్త కాదు. మేము రైతు రుణమాఫీ అన్నాం, చేసి చూపించాము. అదేవిధంగా ఏదైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో, పాలసీ మేకింగ్స్ ఉన్నాయో, లేకపోతే సార్ మీరు ఎంతైనా నవ్వండి, 3-4 నెలలు మీరు నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు కదా. కామెంట్ చేయండి. మీరు ఆన్సర్ చేయాలని అనుకుంటున్నారు చూడండి. అంటే నేను నిజం చెప్తే మీకు నచ్చుతలేదా సార్? ప్రజలకు మేము చేసిన అంశాన్ని మీకు చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న 2 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు అన్న తర్వాత కూడా మీరు టీవీలో అట్లా చెప్తారేందండి? నాకు అర్థం కాదు సార్. ఒక మాట మేము చెప్తా వినండి. ఇప్పుడు ఒక మాట నా స్టూటి ప్రశ్న. సరే మీకు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వారు ఏది 1 లక్ష లోపు రుణాలని చెప్పి 99,999 రూపాయలు చేసినప్పుడు కేవలం 1 రూపాయి ఏదైతే ఉందో ఆగిన చోట దాదాపు 7,000 కోట్లు అక్కడ పైసలు ఆగినాయి. మేమేమంటున్నాము, వడ్డీకి ఎవరైనా తీసుకునేటప్పుడు, ఎవరైనా రుణం తీసుకునేటప్పుడు 90,000 85,000 అంతే తీసుకుంటారు, 1 లక్ష ఎగ్జాక్ట్గా తీసుకోరు. అది వడ్డీగా మారిన తర్వాత 4 సంవత్సరాలు దాన్ని కాలాపన చేసినప్పుడు అదంతా 1 లక్ష మార్జిన్ దాటింది. కానీ లోపల పేరు మీరు పెట్టారు, కానీ మేము 2 లక్షల వరకు అని చెప్పాం.
అంటే పైన ఎంత అమౌంట్ ఉన్నా కూడా మీరు కట్టుకోండి, అది క్లెయిమ్ అవుతుందని చెప్పాం. మేమేమంటున్నాం, ఇక్కడ మా కుట్ర కోణం కనబడుతుందా, వాళ్ళ కుట్ర కోణం కనబడుతుందా? సార్, మీరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 78% మంది రైతులు వాళ్ళ ఆత్మహత్యకు కారణం రైతు రుణాలు. సో ఆ రైతు రుణాలను విముక్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్ ప్రధానమైన ఒకటి ఏంటంటే త్వరితగతిన ఇన్ కేసు రైతు రుణమాఫీలను త్వరితగతిన చేస్తే వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. రైతు రుణమాఫీ పేరుతో సంవత్సరాల తరబడి కనుక మనం కేలాపన చేస్తే అది రుణమాఫీ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సార్, మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటి వరకు 18,000 కోట్ల వరకు మేము రుణమాఫీ చేశాము, ఇంకో 12,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉంది. అది కూడా రైతుల నుంచి ఏదైతే ఆ గైడ్లైన్స్ ఉందో అటు బ్యాంకర్కి ప్రభుత్వానికి బ్యాంకర్కి ప్రజలకు మధ్య ఉన్న రైతులకు మధ్య ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో అండర్స్టాండింగ్ బేస్ మీద వెంకట గారు, మీరు ఫైనల్ గా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా పరిపాలన ఉంటుందా, ప్రజాపాలన ఉంటుందా, లేకపోతే ఇదే తరహా పాలిటిక్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు జరుగుతున్న దాని అన్నింటినీ కూడా అందరూ కూడా ఒక రాజకీయంగానే చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజా పరిపాలన కింద మాత్రం దీన్ని చూసేటువంటి పరిస్థితులు లేవనేటువంటి మాట ఇప్పుడు చర్చలో వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే రాజకీయం చేస్తూనే దీన్ని ప్రజాపాలన కింద కవర్ చేసేటువంటి ప్రయత్నం, డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, ఫైనల్గా సామాన్యులు మాత్రమే బలైపోయేటువంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయనేటువంటి భావన? సార్, ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమో ఏది రాజకీయంగా అవకాశం కోల్పోయిన బాధ, బీజేపీకి ఏమో అధికారంలో నెక్స్ట్ సారి వస్తుందేమో కుతూహల. ఈ రెండింటికి మధ్య జరుగుతున్న ఆ యుద్ధంలో దాన్ని కాంగ్రెస్ పార్టీని జోడించాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఆ మ్యాండేట్ ప్రకారం ప్రజలకు ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. అది ఏ రూపంలో ఇస్తున్నామో, ఎలా ఇస్తున్నామో అని చెప్పి స్టాటిస్టికల్గా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడతారు, చాలా విషయాలు చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిసారి ఒక విధంగా ట్రోల్ కల్చర్, ఎజిటేషన్, ఇలాంటి ఫ్రస్ట్రేషన్ మొత్తం వాళ్ళ మైండ్ నుంచి కనబడుతుంది. సో తీసేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రతిపక్షం అనే ఒక పాత్ర ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. నా సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఇన్ కేసు ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందా లేదని చెప్పి కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి వచ్చి బల్లగుద్ది గట్టిగా ప్రశ్నిస్తే అయిపోయేది కదా. మరి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మరి ఆరోగ్య రీత్యాలో దానికి సంబంధించి వారు మాట్లాడుతూనే ఉన్నారు కదా, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారికో హరీష్ రావు గారికో ఎవరికో ఒకళ్ళకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కూడా 22వ తారీఖు వారు ప్లాన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా కార్యాచరణ ప్రజల పక్షాన పోరాటం మేము కొనసాగుతూనే ఉందని బీఆర్ఎస్ చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ రామూర్తి గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి. ప్రజలు చాలా విషయాలు మాట్లాడారు, రాజకీయ విశ్లేషకులు చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పారు. నేను చాలా సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. వాస్తవానికి ఈ హైడ్రాలోనే పెద్దలు అన్నట్టు చాలా హైడ్రామా నడుస్తున్నది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కి దగ్గర ఏం రాసి ఉంటుంది తెలుసా అండి? వీఆర్ నాట్ టేకెన్ సివిల్ డిస్ప్యూట్స్ అని అంటారు. మేము సివిల్ తగాదాలు పరిష్కరించబడవు అంటున్నారు. మీరు పోలీసులు ఎందుకు పెట్టారు ఈ రోజు అంటే భయపెట్టడానికి. ఇందులో R&B డిపార్ట్మెంట్ వీళ్ళు ఎనిమిది ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేదా మళ్ళా చాలా డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ శాఖలు కలిసి ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక రిపోర్టు తయారు చేసి ఇస్తే అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ పోలీసు సంఘాన్ని పెట్టి బెదిరించి అది చేయడం ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఇది ఒక సర్వే ఉంటుంది, సర్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అన్ని కూడా ఒక ఇమిడి ఉన్న అది దాన్ని ఒక ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దాని దిశని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది ఏమి చేయకుండా ఓన్లీ రాజకీయ ప్రత్యర్థుల మీదనే లేదా వసూళ్ల కోసమే, దందాల కోసమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అందరూ కలిసి కుమ్మక్కయ్యారు కాబట్టి ఇటువంటి అక్రమ నిర్మాణాలు వెలిసాయి అనేటువంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ అండతో అందరూ కలిసి కుమ్మక్కయ్యారు కాబట్టి ప్రజలు ఫైనల్ గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ కోణంలో చూడకూడదా? నేనేమంటున్నా, తప్పు ఎవరు చేసినా తప్పే. నేను ఆ పార్టీ ఈ పార్టీ మా పార్టీ అని చెప్పడం లేదు. మా కేటీఆర్ గారు సమర్థించిన తప్పే. తప్పు ఎవరు చేసినట్టుంటే ఫస్ట్ నిరూపించండి. సమర్థించిన తప్పే. ఈ వాటి వల్ల ఇది మీరు తప్పు చేశారు కాబట్టి మీరు కూలగొడతారా, మీరు అక్కడ పోయి వసూలు చేస్తారా, దొంగచాటున అధికారులు పట్టినా కాంగ్రెస్ నాయకుల జేబులోకి పోతాయా, మేము దాని గురించి మాట్లాడతాను. నిరూపించండి రామూర్తి గారు, నిరూపించండి రామూర్తి గారు. నోటీసులు ఇవ్వండి. రైట్.
అలా ఇంకొకటి ఎస్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మనోడు విగ్రహం గురించి కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అండి. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా, నేను 14 సార్లు జైలుకు పోయిన వ్యక్తిగా, 175 కేసులు నా మీద మోపబడ్డ వ్యక్తిగా, శ్రీకాంతాచారి నేను హైదరాబాద్ ప్రెసిడెంట్ గా ఉంటే నా దగ్గర సెక్రటరీ చేసిన వ్యక్తి. 1200 మంది యువతలు విద్యార్థులు అమరులు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం వల్లనే యువత ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ కోసం బలిదానాలు అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడికి తెలంగాణకు సంబంధం ఏమున్నదండి? రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఏం సంబంధం? ఆయన విగ్రహం అక్కడ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం చాలా చాలా పార్టీ పరంగా ఎందుకు చూస్తున్నారు? ఒక మాజీ పార్టీ పరంగా ఎందుకు చూస్తున్నారు? ఒక నిమిషం. భావజాలాన్ని అధికార అహంకారంతో ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మంచిగా తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకుంటే రాజకీయంగా నువ్వు బలిదానం చేసుకున్నావు రామూర్తన్న. ఇంకా నువ్వేం మాట్లాడతావు? మరి అవే మాటలు రామూర్తన్న అవి కరెక్టా? అధికార ప్రతిపక్షాలు ఈ విధంగానైనా చర్చించుకుంటారు. మరి వారు అట్లా మాట్లాడతారా? ఎస్ మేము ఖండిస్తున్నాం. ప్లీజ్ వెంకట్ గారు, ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్. ఖచ్చితంగా నాలుక కోసం బిడ్డ చర్చ ప్లీజ్. రామూర్తి గారు రామూర్తన్న విచక్షణ కోల్పోతున్నారు. రామూర్తన్న తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, విచక్షణ కోల్పోతున్నారు. రామూర్తన్న ఈ తరహానేనా? విచక్షణ కోల్పోతున్నారు. వెంకట్ గారు నేను చెప్తాను. రామూర్తి గారు అధికార ప్రతిపక్షాలు ఈ విధంగానైనా మాట్లాడుకునేది? అధికార ప్రతిపక్షాలు ఈ విధంగానైనా మాట్లాడుకునేది? ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ నేను చెప్తాను. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ, ఉద్యమ పార్టీగా రామూర్తి గారు నేను చెప్పేది వినాలి ప్లీజ్. వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా మీకు? ప్లీజ్. ఎస్ నేను చెప్పేది వినపడుతోందా రామూర్తి గారు? ఎస్ నేను చెప్పేది వినపడుతోందా? ఎస్ రైట్. ఎస్ నేను చెప్పేది వినపడుతోందా లేదా మీకు? మీరు ఒక మాట అయితే డెఫినెట్గా మీరు వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్షాలు అనేది చర్చించుకునేటువంటి పరిస్థితులు కానీ ఈ విధంగా కామెంట్ చేసుకునేటట్టయితే సోషల్ మీడియా ఉంది కదా సార్, మీరు ఒక వీడియో తీసి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కూడా ఒక వీడియో పెట్టేటువంటి పరిస్థితులు అమూల్యమైనటువంటి సమయం సార్. ప్రతిపక్ష పార్టీగా మేము చేయబోతున్నాం, అధికార పార్టీ ఈ విధంగా చేస్తుందని చెప్పుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. కానీ ఆ విధమైనటువంటి మాటల అధికార పార్టీ నార్మల్గానే మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ప్లీజ్ రైట్. ఎస్ ఎక్కడ కూడా వారు నోరు జారిన ప్లీజ్ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయాలి కానీ ఈ విధంగా రామూర్తి గారు ప్లీజ్ మీరు ఒకసారి మాట్లాడిందంతా కూడా ప్లీజ్ దయచేసి మీరు రివైండ్ చేసుకోండి. మాట్లాడిందంతా కూడా కొన్ని వర్డ్స్ మాత్రం దీన్ని ఖండించడం కదా, అబ్యూజింగ్ లాంగ్వేజ్ కింద దాన్ని ట్రీట్ చేయాలి. రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాలి కానీ ఆ విధమైనటువంటి విమర్శల గతంలో ఉన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీరు దయచేసి ఆ విధంగా మాట్లాడటం ప్లీజ్. దాన్ని అయితే మేము ఖండిస్తున్నాం, దాన్ని అలో చేయట్లేదు. రైట్ ప్లీజ్. ఎస్ ఆ గౌరవంతోనే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక మర్యాద కానీ లేకపోతే ఒక రెస్పెక్ట్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఆ విధమైనటువంటి లాంగ్వేజ్ ఎక్కడ రాజకీయ పరమైనటువంటి విమర్శలను ఎలా చేస్తాను? రాజకీయ విమర్శలను ఎలా చేస్తాను కానీ వ్యక్తిగతంగా లాంగ్వేజ్ మాత్రం డెఫినెట్ గా అసలు ఎలా చేసేటువంటి పరిస్థితి లేదు. వ్యక్తిగతమైనటువంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ని కానీ లేకపోతే ఇతరత్ర వ్యక్తిగతంగా మీరు దూషిస్తారంటే మాత్రం చర్చలో దాన్ని అనుమతించేటువంటి పరిస్థితి లేదు. రామూర్తి గారు ప్లీజ్. రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్. సమయభావం, మనం మిగతా వారిని కూడా మాట్లాడనివ్వాలి. ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడొచ్చండి, ఒక సీఎం హోదాలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడితే ఎలా? అయిపోయిందా రామూర్తి గారు? అయిపోయిందా? ప్లీజ్. ఎస్ ప్లీజ్ రైట్. మాట్లాడదాం దీనికి సంబంధించి మిగతా వారిని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ 1 minute లో దయచేసి కంక్లూడ్ చేయండి. ఒకటి కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినట్టుగా మాకు ఎక్కడ కూడా మా కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఫామ్ హౌస్ లేవు అనేటువంటి మాట కొద్దిగా వస్తుంది. హైదరాబాద్ చుట్టూ వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి, టీఆర్ఎస్ ఫామ్ హౌస్లు ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు, దాంట్లో చర్చకోను. ఒకటి పెద్దలు సాదిక్ గారు
ఆయన చాలా కాలం నుంచి నాకు తెలుసు. అంత తొందరపడి కొంత మాట్లాడాడు. ఇవాళ ఒక అధికారి పేరు మెన్షన్ చేయడం జరిగింది. వాస్తవం అది. ఆ అధికారి ఏ డిపార్ట్మెంట్లో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసినా కూడా విద్యాశాఖలో పనిచేసినాడు, అక్కడ భ్రష్టు పట్టించినాడు. తర్వాత దీనికి రెవెన్యూ ఏది ధరణికి సంబంధించి అక్కడ భ్రష్టు పట్టించినాడు. మీరు అడిగినారు, అతనే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు టీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి తేడా ఏముంది మురళి గారు? ఏం తేడా లేదు, ఒక్కటే పద్ధతిలో వెళ్తున్నారు. వాళ్ళు చేసినవన్నీ కూడా వెతుక్కొని మీరు ఏం చేసినారు. ఆరోపణలు వచ్చినటువంటి కాంట్రాక్టర్లే ఎలా అవుతున్నప్పుడు అధికారులు ఏముంది? వెంకటరెడ్డి గారు ప్లీజ్, మీకు కూడా తెలుసు రాజకీయంగా. సాదిక్ గారు అన్న దాంట్లో 100% వాస్తవం ఉంది. చూద్దాం. అసలు అట్లాంటి అధికారిని అసలు లూప్ లైన్ లో వేయాలా, కానీ కీలకమైన బాధ్యతలు ఇచ్చి వాళ్ళు నడిపిస్తున్నారు. అర్థమవుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఉన్నది కాంగ్రెస్. దాన్ని ఇంకో ఆలోచన ఉన్నదని నేను భావించలేదు. రైట్. సాదిక్ గారు ప్లీజ్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మొత్తం ఓవరాల్ గా దీనికి సంబంధించిందా కూడా ప్రజల్ని ఇబ్బంది పరచకుండా ప్రజలకి సంక్షేమం ఇస్తూ ప్రజల్ని ఇబ్బంది పరచకుండా ప్రజాపాలన చేస్తామన్న వాళ్ళు ప్రజాపాలన వైపు తలొగ్గాల్సిందే. నేను కాంగ్రెస్ ఏ పార్టీ పాలనలో ఉన్నా ప్రజలే ప్రభువులు, ప్రజలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిందే. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, భయాలు సృష్టించకుండా, తర్వాత ఇప్పుడు అందరికి భయాలు పెట్టేసి ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు అట్లాంటి భయాలను సృష్టించకుండా ప్రభుత్వంతో పాటు ప్రజలున్నారు, ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము. మరి ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టారండి? లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ ఎందుకు పెడతారు? కాబట్టి ఇవన్నీ ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు పెట్టుకోవడంలో తప్పులేదు, రెగ్యులేషన్ స్కీమ్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ భయానక వాతావరణాన్ని, పోలీసు రాజ్యాన్ని సృష్టిస్తే మాత్రం తెలంగాణ ఒప్పుకోదు. ఎక్కడైనా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ ప్రజల్ని వేధించడం మొదలైతే గతంలో పార్టీలకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పుడు పాలన ఉన్న వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నాను, ప్రజల్ని మీరు కేంద్రంగా తీసుకోండి, ప్రజల్ని మీరు సెంటర్ ఐడియాగా తీసుకోండి, కానీ ప్రతిపక్షాలను కాదు. వాళ్ళ మార్కు ప్రభుత్వం ఉండొద్దు, రాజకీయాలు లేనటువంటి ప్రజా పరిపాలన అందిస్తే బాగుంటుందంటారు. బాగుంటుంది. ప్రభుత్వం పెట్టండి. కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్. రైట్ థ్యాంక్ యూ వెంకట్ గారు, అలాగే రామూర్తి గారు, వెంకటరెడ్డి గారు, సాదిక్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.